సమస్యల గండం రాబోతుంది. మీరు వింటుంది నిజమే. కొన్ని విషయాలు చేదుగా అనిపించొచ్చు, గొంతు మింగుడు పడకపోవచ్చు. కానీ వాస్తవాన్ని గ్రహించాలి. ఆ సమస్యను తెలుసుకోవాలి. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఏ రకంగా చూసుకున్నా దినఫలాల ప్రకారంగా ఈ రోజున కాలం అన్ని విధాలుగా కలిసొస్తుంది. కానీ సమస్యల గండం అనేది ఒకటి పొంచి ఉంది. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. అది ఏ రూపంలో వస్తుందో కూడా మీరు ఊహించలేరు. కాబట్టి ప్రతి పనిలో, ప్రతి విషయంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆలోచించే తీసుకోండి. ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు అస్సలు మేలు చేయవు. కాబట్టి ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఒక శుభవార్త ఉంది. గతంలో ఎప్పుడైనా ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు కలిసొస్తాయి. మీపై కోపంగా ఉన్న వారిని శాంతపరచడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా ఏమైనా చిక్కులు ఉంటే అవి తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వైద్య సంప్రదింపులు కలిసి వస్తాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. క్రయ విక్రయాలు లాభాల బాటలో పయనిస్తాయి. వ్యాపారస్తులకు చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే అంతా కూడా బాగుంటుంది. ఈ రోజున ఈ రాశిలోని స్త్రీలు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. గురుబలంతో ఉద్యోగ ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ఈ రోజు సాయంత్రం గురు దేవాలయంలో నెయ్యితో 2 దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేసుకోండి. ఇక వ్యాపారానికి, ఉద్యోగానికి లేదా మీ యొక్క జీవిత విధానానికి దిష్టి తొలగి సజావుగా సాగడానికి చేయాల్సిన పరిహారం, శనివారం, మంగళవారం మధ్యాహ్నం ఒక గాజు పాత్రలో నీటిని తీసుకుని అందులో కొంచెంగా రాళ్ల ఉప్పు వేసి ఆ నీటిని తీసుకుని వెళ్లి మీ షాప్లో కానీ లేదా మీ ఇంటిలో కానీ గదిని శుభ్రం చేశాక ఆ నీటిని ఆ రూంలో చల్లండి. మీకు ఉన్న సమస్య అంతా పోతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.